క్రైస్తవులు మా చావులకు, మా పెళ్ళిళ్ళకు, మా ఫంక్షన్లకు ఎందుకు రారని అడుగుతుంటే యేసు ప్రభుని నమ్ముకున్నాం అందుకే రావంటారా? ఏది నాకు బైబిల్లో ఒక్క వచనం చూపించండి. క్రైస్తవేతరుని అంటే యేసు ప్రభుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు, దిన కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఒక్క వచనం చూపించండి నాకు. అది యూదుల గురించి రాయబడ్డ వచనం, అది యూదుల సాంప్రదాయం, అది యూదులకు ఆజ్ఞ. క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ లేదు. బూదిగంతములకు వెళ్ళాలి నువ్వు సువార్త కోసం, అందరితో కలిసి ఉండాలి. నువ్వు ఏం తినకూడదో బైబిల్లో పత్రికల్లో రాయించాడు, అవి మాత్రం అర్థమయ్యేటట్టు చెప్పు. నేను నా బంధువులకు చెప్పాను, నేను క్రీస్తు నిష్టలో దీక్షలో ఉన్నాను, నేను తినకూడని వివి అని అన్నాను అంతే. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే కిరణ్ బాబు దీక్షలో ఉన్నాడు, జీవితకాలం దీక్ష అంట ఇది, ఏది పడితే అది పెట్టొద్దు మనం అని చెప్పేసి నాకెప్పుడు పెట్టినా సపరేట్గా వండి శుభ్రంగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే భారతదేశానికి దీక్ష, నిష్ఠ అనే మాటలకు విలువ ఎక్కువ ఇవ్వడం తెలుసు. నువ్వు అర్థమవు ముందు, నీ బంధువులకు చెప్పు నేను నిష్ఠలో దీక్షలో ఉన్నానని. ఇంకెప్పటికీ తినకూడదు నీకు బెటరు. మీరు ఎవరి పెళ్ళిళ్ళకైనా, చావులకైనా, ఫంక్షన్లకైనా వెళ్ళొచ్చు. ఏం ముట్టకూడదో, ఏం తినకూడదో వాళ్ళకి చెప్పండి, ఎందుకు తినకూడదో చెప్పండి, పొరపాటున బెటర్.